హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరో మూవీతో మీ ముందుకు వచ్చేసాను. అదే రీసెంట్ మలయాళం బ్లాక్ బాస్టర్, అదే తెలుగులో ప్రేమలు. ఎందుకో భయ్య అసలు ఈ 2024లో మలయాళం ఇండస్ట్రీ దూసుకెళ్తుందని చెప్పచ్చు. ఆల్రెడీ 400 కోట్ల సినిమాలను అయితే మళ్ళీ ఇండస్ట్రీ ఇచ్చేసింది మనకి. అండ్ ప్రేమలు కూడా సూపర్ సక్సెస్ అయింది మలయాళంలో. అండ్ తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మెయిన్గా ఈ సినిమా యూత్ఫుల్ ఎంటర్టైనర్ అవడం వల్ల అందరూ దీన్ని కనెక్ట్ అవుతున్నారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే ఇది చాలా సింపుల్ అండ్ నీట్ ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ. దీంట్లో మ్యూజిక్ కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, స్టోరీ లైన్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్గా ఈ సినిమాకి హైలైట్ ఏంటంటే సినిమాలోని యాక్టర్స్ పర్ఫార్మెన్స్. ఈ సినిమాలో 4 నుంచి 5 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళందరూ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ప్రతి యూత్ కూడా ఈ సినిమాని చూడాల్సిందే. నిజంగా తెలుగులో వచ్చిన లవ్ స్టోరీస్ అన్నిటిలో కూడా ఇది చాలా మంచిదమని చెప్పచ్చు. ఎందుకంటే అనవసరమైన కామెడీ కానీ, కొన్ని ఇంటిమేట్ సీన్స్ కానీ అట్లాంటివి లేకుండా నీట్ అండ్ క్లీన్ మూవీని అయితే ఇవ్వడం జరిగింది ప్రేమలు సినిమా ద్వారా మలయాళం ఇండస్ట్రీ. మెయిన్గా హీరో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అతను కొన్ని లవ్ సీన్స్, లవ్ ప్రపోజల్ సీన్స్, నెక్స్ట్ అమాయకంగా యాక్ట్ చేసే సీన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ చాలా బాగా యాక్టింగ్ చేశాడు. అండ్ హీరోయిన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉండే అతని వ్యక్తిగా త్రూ అవుట్ ద ఫిల్మ్ ఉంటాడు. అండ్ అతను కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా చాలా మంచి కామెడీ, క్లీన్ కామెడీ ఉంది. వేరే సినిమాలో లాగా ఏదో కావాలని తీసుకొచ్చి పెట్టినట్టు అయితే లేదు. నిజంగా చాలా మంచి కామెడీ ఉంది. ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇది ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీరందరూ కూడా ఈ సినిమాని తప్పకుండా చూడాలి. సో ఈ సినిమాని మీరు చూసి మీకు బాగా అనిపించినట్లయితే నాకైతే ఇక్కడ కామెంట్ చేసేయండి. అండ్ మీరందరూ కూడా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.